రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావుకు మద్దతుగా ఉపాధి హామీ కూలీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ చేతుగుర్తుకు ఓటు వేయాలని కోరారు. త్వరలో ఉపాధి హామీ కూలీ రేట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతుందని అన్నారు. ఆది శ్రీనివాసుని ఎమ్మెల్యేగా ఎలాగైతే గెలిపించుకున్నామో అదేవిధంగా ఎంపీగా వెలిచాల రాజేంద్రరావును గెలిపించాలని కోరారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్, బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ రుద్రంగి మండలానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ గెలిచిన వెంటనే ₹1 కోటి నిధులు తెచ్చి రుద్రంగిని అభివృద్ధి చేస్తున్నారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చెప్పే మాయమాటలు నమ్మి ఓట్లు వేస్తే మోసపోతామన్నారు. ప్రజలకు అండగా ఉండే కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గట్ల మీనయ్య, తరే మనోహర్, ఎర్రం గంగా నరసయ్య, చెలుకల తిరుపతి, గండి నారాయణ, పల్లి గంగాధర్, పిడుగు లచ్చిరెడ్డి, సురా యాదయ్య, గడ్డం శ్రీనివాస్, తరే లింగం, ఇప్పా మహేష్, హీరోజ్, గండి అశోక్, ధన్నా మలేశం తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ చేయాలి అంటే రాజేంద్రరావు గెలవాలి, కంపల్సరీ అందరూ చేరుకోవాలి. మనం ఏ పార్టీలు నిర్మిస్తలేం. మన సీనన్నకు బలం పెరగాలంటే సీనన్న చెప్పిన వ్యక్తి రాజేంద్రరావు. ఆ చేతుకు 13వ తారీఖు ఎలక్షన్లు. దయచేసి పేరు పేరున అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. చేతుకు మీ అమూల్యాన్ని ఓటేయాలని మన సీనన్న బలపరిచిన వ్యక్తి కూడా మన వెలిచాల రాజేంద్రరావు గారు కాబట్టి సీనన్ను కూడా గెలిపిస్తే సీనన్నకు తినదు కూడా తోడైతే అభివృద్ధి అనేది ఇంకా ముందుకు పోతుంది. ఎమ్మెల్యే ఒక్కోళ్ళై మరి ఎంపీ ఇంకో పార్టీ వ్యక్తి అయితే ఇద్దరికి అది పడకుండా అవుతుంది. ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి రాష్ట్రంలో ఎంపీ కూడా మన వ్యక్తే గెలిచినట్టయితే అందుకే దయచేసి ఒక్కసారి ఆలోచించురి. ఈసారి మనం వేసే ఓటు చేతి గుర్తుకి వేసే ఓటు ఎవరో రాజేంద్రరావుకి ఎత్తలేము, ఆది సీనన్నకి ఎత్తున్నాము. ఒక్కోడు అయిపోయిండు. ఆ ఒక్కోడికి ఈ ఒక్క నేను సోపా చేసాం అనుకో బండి అనేది సక్రమంగా నడుతుంది. మీ సమస్యలు ఉన్నాయి, దయచేసి అందరు సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు తీర్చే టైం ఉంది. ఒక్క 2 నెలలు అయితే ఎలక్షన్ కూడా అనేది పోతుంది. ప్రతి ఒక్కరు సమస్యలు ఇక్కడ ఉన్న అందరూ తెలంగాణలో ఎవరు లేరు. ఏం చెప్పినా మీరు ఎవరు ఫోన్ చేసినా సీఎం స్పందించి మీ సమస్య పరిష్కరించే విధంగా ఉన్నాడు. ఇవాళకి ఎవరైనా ఎమ్మెల్యేకి ఫోన్ చేసి రమ్మ, మీరు ఎవరన్నా ఏ ఎమ్మెల్యే కన్నా ఫోన్ చేసిరా? అదే మనకు సీఎం అయితే ఎమ్మెల్యే కాదక్కడ మన ఇంటి బిడ్డ, మన ఊరు బిడ్డ, ప్రతి సమస్య పరిష్కారం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం 2004లో జాతీయ ఉపాధి హామీ పథకం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అప్పుడు ఏర్పాటు చేసింది. ఈ 10 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం ఏదైనా పేదలకు ఉపయోగపడే పథకం ఒకటన్నా ఏర్పాటు చేసిందని మీరు అసలు గమనించండి. ఎందుకు చెప్తున్నానంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే వడ్ల కొనుగోలు కేంద్రాలు కానీ, ఉపాధి హామీ పథకం కానీ, మహిళలకు ఇందిరమ్మ ఇల్లు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి అభివృద్ధి పథంలో తీసుకుపోయింది. ఆలోచన చేసింది ఏదంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి కన్నతల్లాంటి కాంగ్రెస్ పార్టీని ఆదిమరకుండా 10 ఏళ్ళు ఏం నష్టపోయినామో మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఎంత అభివృద్ధి వెనుకబడిపోయిందో. దాంతో పాటుగా అనేక రకాలుగా నిత్యావసర ధరల వస్తువులు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో పేద ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో రాజేందర్ కు చేతి గుర్తుపై ఓటు వేసి 13 నాడు జరిగే ఎలక్షన్ లో చేతి గుర్తుపై ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి మరి గెలిపించుకొని సీనన్నకు మద్దతు ఇచ్చే విధంగా మన ఊరు నుంచి పెద్ద గిఫ్ట్ ఇచ్చే విధంగా అందరూ కూడా ఒక్క దాడిపైకి వచ్చి చేతి గుర్తుపై ఓటు వేసి మరి ఎంపీని గెలిపించుకున్నట్టయితే రానున్న రోజులలో ఇంకా చాలా అభివృద్ధి అవుతుంది. ఇంకా అయిపోలేదు. ఇప్పుడు మనం గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయినప్పటికీ 4 నెలలు అయినప్పటికీ 100 రోజులకే ఏది మనకిప్పుడు మొన్న ఎలక్షన్ కూడా 11వ తారీఖు నాడు 11వ తారీఖు నాడుకి కరెక్ట్ 100 రోజులైంది. 100 రోజుల తర్వాత ఏ ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికి ఉండదు. కావున ఈ ఎలక్షన్ కాగానే ఇంకా ఏమి సమస్యలు ఏమున్నా కానీ కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్టే తప్పకుండా మీ అందరికీ వెన్నుదండగా ఉండేగా మేము అందరం ఉంటాం. దయచేసి వేరేళ్ళకి వేసి మోసపడకండి. ఎందుకంటే బండి సంజయ్ని గెలిపించుకున్నాం 5 సంవత్సరాల కిందట. బండి సంజయ్ అనే వ్యక్తి ఏ ఒక్క రోజైనా రుద్రంగి గ్రామానికి వచ్చిందా? ఏ ఒక్క రూపాయన్నా ఇక్కడ పెట్టిండా? అభివృద్ధి కార్యక్రమాలలో ఏ ఒక్క రూపాయన్నా ఇక్కడ పెట్టినా మీరు ఆలోచించాలి. ఎందుకు వేయాలి ఇవాళ బీజేపీకి, ఎందుకు వేయాలి బీఆర్ఎస్కు ఆలోచించి మరి మన ఊరు బిడ్డ సీనన్న మద్దతు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా రానున్న రోజులలో మన రుద్రంగి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ఉంటుందని దయచేసి అందరూ అవ్వలక్కలు గమనించాలని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్.